దేశాల ఇంధన అవసరాలను తీర్చే ఒకే ఒక్క దారి హార్మూజ్ జలసంధి. ఇప్పుడు ఆ దారి మూసుకుపోబోతోందా? అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య ముదురుతున్న వైరం ఇప్పుడు ఏకంగా క్షిపణి విన్యాసాల వరకు వెళ్ళింది. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఆధ్వర్యంలో లైవ్ ఫైర్ సైనిక విన్యాసాలను ప్రారంభించి హార్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేసింది. అమెరికా తన అతిపెద్ద విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ ను అక్కడికి తరలించడంపై ఇరాన్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అసలు హార్మూజ్ దగ్గర ఏం జరుగుతోంది? ఒకవేళ ఈ మార్గం మూసుకుపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరుగుతాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచ ఇంధన నాడి హార్మూజ్ జలసంధి వద్ద ఇప్పుడు యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రాన్ని పర్షియన్ గల్ఫ్తో కలిపే ఈ సన్నని సముద్ర మార్గం చుట్టూ ఇప్పుడు యుద్ధమేఘాలు కమ్ముకున్నాయనే భావన అంతర్జాతీయ వేదికలపై వ్యక్తమవుతోంది. అమెరికాతో సంబంధాలు గరిష్ట ఉద్రిక్త స్థాయికి చేరిన వేళ ఇరాన్ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తూ భారీ లైవ్ ఫైర్ విన్యాసాలను ప్రారంభించింది. ఈ విన్యాసాలను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. విన్యాసాల సాకుతో హార్మూజ్ జలసంధిలోని కీలక భాగాలను ఇరాన్ తాత్కాలికంగా మూసివేసింది. దీనివల్ల వందలాది చమురు ట్యాంకర్లు నడి సముద్రంలోనే నిలిచిపోయాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన అత్యాధునిక అణుశక్తి నౌకాదళ వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ను ఈ ప్రాంతానికి తరలించింది. అమెరికా సముద్ర శక్తికి ప్రతీకగా భావించే ఈ నౌక సమీప జలాల్లో ప్రత్యక్షమవడం ఇరాన్కు ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన నౌకలను మా తీరానికి పంపి బెదిరించాలని చూస్తోందని, అమెరికా నౌకాదళాన్ని సముద్ర గర్భంలో ముంచేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, ఒకవేళ దాడి జరిగితే అగ్రరాజ్య సైన్యం కోలుకోలేనంత దెబ్బతింటుందని హెచ్చరించారు. ఈసారి వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. అయితే ఖమేనీ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలే కాకుండా ప్రాంతీయ స్థిరత్వంపై గంభీరమైన ప్రభావం చూపే మాటలుగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా కనిపించాయి. 1980లలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో ట్యాంకర్ వార్గా పిలిచే దశలో ఇరు దేశాలు ఒకదానికొకటి చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. అప్పట్లో కూడా హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. అప్పట్లో ప్రాంతీయ యుద్ధం మాత్రమే ఉండగా ఇప్పుడు ప్రపంచ శక్తుల ప్రత్యక్ష ప్రమేయం కనిపిస్తోంది. ఒకవైపు అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నా మరోవైపు ఇరాన్ నేరుగా యుద్ధానికి కాలు దువ్వుతోంది. గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిగినప్పుడు ఈ మార్గాన్ని మూయని ఇరాన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగడం చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. హార్మూజ్ జలసంధి అంటే కేవలం ఒక సముద్ర మార్గం కాదు, అది ప్రపంచ దేశాల జుగులార్ వీన్ వంటిది. ఈ జలసంధి వెడల్పు కేవలం సుమారు 33 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ సన్నని మార్గం గుండా ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% జరుగుతుంది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నుంచి వచ్చే చమురు ట్యాంకర్లు ఈ మార్గాన్ని తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని పూర్తిగా లేదా కొంతకాలం అడ్డుకుంటే అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రపంచం ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోన్న సమయంలో చమురు ధరలు పెరగడం అనేక దేశాలకు భారంగా మారుతుంది. ఆసియా దేశాలు, ముఖ్యంగా చైనా వంటి భారీ దిగుమతి దేశాలు ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. చమురు సరఫరాకు అంతరాయం కలిగితే పరిశ్రమలు, రవాణా వ్యవస్థలు, విద్యుత్ ఉత్పత్తి ఇలా అన్ని రంగాలు ప్రభావితమవుతాయి. అంతేకాదు గ్లోబల్ షిప్పింగ్ బీమా రేట్లు పెరగడం, సముద్ర రవాణా ఖర్చులు అధికమవడం కూడా ఆర్థిక వ్యవస్థపై అదనపు భారంగా మారవచ్చు. అందుకే హార్మూజ్ జలసంధి చుట్టూ ఉన్న ప్రతి పరిణామాన్ని ప్రపంచ దేశాలు అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
ఇరాన్ దృష్టిలో ఇది కేవలం రక్షణాత్మక చర్యగా కనిపించవచ్చు. తమపై అమెరికా ఒత్తిడి పెంచుతుందనే భావనతో సైనిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ప్రతిస్పందన ఇస్తోంది. కానీ అమెరికా దృష్టిలో ఇది అంతర్జాతీయ నౌకాశ్రయ స్వేచ్ఛకు ముప్పుగా భావించబడుతుంది. సముద్ర మార్గాలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం అందరికీ అందుబాటులో ఉండాలని అమెరికా తరచూ వాదిస్తుంది. ఈ విభేదాల మధ్య ఒక చిన్న తప్పు లెక్క కూడా పెద్ద సైనిక ఘర్షణకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అణు ఒప్పందం చర్చల అంశం కూడా కీలకంగా మారింది. ఒకవైపు దౌత్య చర్యలు కొనసాగుతుండగా మరోవైపు క్షిపణి విన్యాసాలు, సముద్ర నిర్బంధాలు జరుగుతుండడం ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో దేశాలు మధ్యవర్తిత్వానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్మూజ్ జలసంధి సంక్షోభం కేవలం ఇరాన్ అమెరికా సమస్య మాత్రమే కాదని, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని చెబుతున్నారు. మొత్తంగా హర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకవైపు సైనిక శక్తి ప్రదర్శన, మరోవైపు దౌత్య చర్చలు, ఈ రెండు దిశల్లో పరిణామాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి హర్మూజ్ జలసంధి దగ్గర అమెరికా యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ క్షిపణులు గురిపెట్టి ఉన్నాయి. ఒక చిన్న పొరపాటు జరిగిన మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా పరిస్థితులు ఉన్నాయి. అగ్రరాజ్యాలు సంయమనం పాటిస్తాయా లేక ప్రపంచం చీకటి రోజుల్లోకి వెళుతుందా అనేది చూడాలి.